వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఐఆర్ మరియు పిఆర్సి పెండింగ్ బిల్లులకు రోడ్ మ్యాప్ మెమో 57 అమలు చేయాలని ఉద్యోగ సంఘం సంచలన ప్రకటన. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పిఆర్సి కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించి 2003 డిఎస్సి వారికి ఓపీఎస్ను వర్తింపచేయాలి. రాష్ట్ర యూటీఎఫ్ మహాసభలలో తీసుకున్న నిర్ణయం మేరకు పిఆర్సి అమలు, ఆర్థిక బకాయిల విడుదల మరియు ఓపీఎస్ తదితర అంశాలపై అనకాపల్లి కలెక్టర్ ఆఫీసులో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వైఎస్వికేజీఎస్ఎల్ సత్యనారాయణరావు గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన యూటీఎఫ్ అనకాపల్లి జిల్లా నాయకులు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ 11వ పిఆర్సి కాలపరిమితి 2023 జూన్తో పూర్తయిందని, ఇప్పుడు కొత్త పిఆర్సి అమలు చేయాల్సిన అవసరం ఉందని, కాబట్టి 12వ పిఆర్సి కమిషన్ పునరుద్ధరించాలని, ఈలోగా 39% మధ్యంతర భృతి ప్రకటించాలని, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని మరియు 2004 సంవత్సరానికి ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు మెమో 57 ప్రకారము పాత పెన్షన్ పునరుద్ధరించాలని ప్రభుత్వానికి నివేదించాలని మరియు 2024 ఏప్రిల్ మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికేట్స్ను ఆయా మండలాల ఎంఆర్ఓ ఆఫీసుల్లో లేదా ఆర్ఓ ఆఫీసుల్లో అందుబాటులో ఉంచాలని డిఆర్ఓ గారిని ఆయన కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ ఉద్యోగుల పక్షంగా ఇచ్చిన ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి తాను నివేదిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ సత్యనారాయణరావు గారు అయితే తెలియజేశారు. అదేవిధంగా ఏపీలో ఉండేటువంటి ఉద్యోగ పెన్షన్లకు చాలా వరకు అయితే పెండింగ్లో బకాయిలు ఉన్నాయి. ఈ పెండింగ్ బకాయిల్లో డిఏలు మరియు పిఆర్సి ఏరియాస్ ఇతర చాలా పెండింగ్ బకాయిల్ని ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రభుత్వం కనుక వాటిని ఇవ్వలేని పక్షంలో ఉన్నప్పుడు వాటి విలువకు సరిపడా మొత్తాన్ని బాండ్స్ రూపంలో నిర్దిష్ట కాలపరిమితితో ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ విధంగా కనీసం బాండ్స్ అయినా ఇప్పించుకుంటే కొంతలో కొంతైనా వడ్డీ కలుస్తుంది, పైగా ఎప్పటికైనా వస్తాయి అనే నమ్మకం అనేది ఉద్యోగ పెన్షన్లలో కలుగుతుంది అని ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అయితే ఒక సగటు ఉద్యోగ అభిప్రాయంగా చెప్పుకోవచ్చు.